ఆకుకూరని చేసి చూపిస్తాను. చూసారా, ఇది చెచీస్ సాగ్ అండి. ఇక్కడ చెచీస్ సాగ్ అంటారు, మన తెలుగులో అయితే ఏమంటారో నాకు తెలియదు. సాగ్ అంటే ఆకుకూరలండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే చాలా రకమైన ఆకుకూరలు తింటారండి. దీన్ని అయితే చెచీస్ సాగ్ అంటారు. దీన్ని బాగా కడుక్కుంటాను, నానబెట్టుకున్నానండి 10 నిమిషాల ముందర. బాగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ఉంచుకుంటాను. ఈ కూర వండడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఒక వంకాయ తీసుకున్నాను, ఇలా కట్ చేసుకొని నీటిలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత ఒక 5 తెల్లుల్లిపాయల్ని ఇలా గుండగా కట్ చేసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. కొద్దిగా నల్ల జీలకర్రని తీసుకున్నాను, ఆనియన్ సీడ్స్ అంటారు. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. బాగా వేడైంది. ఇప్పుడు ఆనియన్ సీడ్స్ని వేసుకున్నా. బాగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని, తెల్లుల్లిపాయల్ని వేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నానండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇలా ఫ్రై అయ్యేవి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బొప్పాస్కాయల ముక్కల్ని వేసుకుంటున్నాం. ఈ బొప్పాస్కాయ ముక్కలు వేసినాక ఈ గింజలు కూడా వేస్తున్నానండి, వంకాయల్ని. బాగా ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపుని వేసుకుంటానండి. స్పూన్ పసుపు వేసుకున్నాను, స్పూను సాల్ట్ వేసుకున్నానండి. బాగా కలుపుతాను. ఇలా ఫ్రై అయిన ఈ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న ఈ సాగుని వేస్తాను. ఈ ఆకుకూరని బాగా మిక్స్ చేస్తానండి. ఇలా ఫ్రై అయిన దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉంచానండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకున్నాను. గ్యాస్ని సిమ్లో పెట్టుకున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా అయింది. ఇది బాగా వాటర్ ఇంకిపోతుందండి. దీంట్లో కొద్దిగా పంచదార వేసుకుంటాను, 1/2 స్పూను చేసుకుంటానండి. రెడీ అయిపోయింది మన చెచీస్ సాగ్. దీన్ని మీ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి, మన చెచీస్ సాగ్ రెడీ. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే చలికాలం చాలా రకమైన ఆకుకూరలు వండుతారండి.